హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ టెట్ 2024 నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో, దీనికి టెంటేటివ్ షెడ్యూల్ రిలీజ్ చేశారు. ఇది అప్లికేషన్ ఆన్‌లైన్ అప్లై చేసుకోవడానికి 8దో తారీఖు అంటే ఈ రోజు నుంచి ఇది స్టార్ట్ అవుతుంది. ఈ రోజు నుంచి 17వ తారీఖు వరకు కూడా పేమెంట్ ఫీజ్ గేట్‌వే ఉంటుంది. అంటే ఫీజ్ పే చేసి ఫస్ట్ తర్వాత అప్లికేషన్ ఫిల్‌అప్ చేయాలన్నమాట. సో, ఫీజ్ వచ్చేసి ఇప్పుడు రూ. 750 చేశారు. లాస్ట్ టైమ్ 500 ఉండేది. ఇప్పుడు 750కి పెంచారు. అది చేసిన తర్వాత లాగిన్ చేసుకొని రిజిస్టర్ చేసుకొని చేయాలి ఆన్‌లైన్ అప్లికేషన్. సో, ఈ ఆన్‌లైన్ సబ్మిషన్ అనేది 18 వరకు ఉంటుంది. ఆన్‌లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి. కానీ ఫీజ్ ముందు చేయాలి కదా! అది చేయడానికి 17 వరకే ఉంటుంది. సో, ఫీజ్ చేసిన తర్వాత ఇంకొక రోజు ఎక్స్‌ట్రా ఉంటుంది చేసుకోవడానికి. ఆన్‌లైన్ మాక్ టెస్ట్ వచ్చేసి ఫిబ్రవరి 19థ్ అని చెప్తున్నారు. అండ్ డౌన్‌లోడ్ ఆఫ్ హాల్ టికెట్స్ వచ్చి ఫిబ్రవరి 23 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చట. షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ పేపర్ 1 ఏ అండ్ బి, పేపర్ 2 ఏ అండ్ బి 27 ఫిబ్రవరి నుంచి మార్చి 9 వరకు జరుగుతాయని చెప్తున్నారు. సో, మార్నింగ్ 9:30 to 12 వరకు సెషన్ 1, ఆఫ్టర్‌నూన్ 12:30 నుంచి 5 వరకు సెషన్ 2 జరుగుతుందని. నెక్స్ట్ కీ రిలీజ్ చేస్తారు కదా! అది వచ్చి మార్చ్ 10థ్ రిలీజ్ చేస్తారట. అబ్జెక్షన్స్ ఏమన్నా ఉంటే కీ ఇచ్చిన దాని మీద అది మార్చ్ 11థ్ అంటే ఒకరోజే ఉంటుంది. రిలీజ్ ఆఫ్ ఫైనల్‌కి 13థ్ రిలీజ్ చేస్తారంట. ఫైనల్ రిజల్ట్స్ వచ్చేసి మార్చ్ 14థ్ రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. సో, ఎక్కడ కూడా అసలు వెంటనే ఇది అన్ని డేట్స్ అన్నీ ఇచ్చేశారు. సో, ఎట్లా అనేది తెలీదు. అండ్ ఇక్కడ వచ్చేసి ముందు చూసుకుంటే ఇప్పుడు అందరికీ ఉన్న డౌట్ అప్లై చేసిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అనేది స్టార్ట్ అయితే ఎగ్జామ్స్ అన్నీ జరుగుతాయా లేదా? ఇన్ని ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి కదా! ఇప్పుడు ప్రెజెంట్ ఎన్ని ఎగ్జామ్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాము. అన్ని ఎగ్జామ్స్‌కి మన డేట్స్ చూసుకుంటే ఒకసారి ఇదేమో టెట్ వచ్చేసి ఫిబ్రవరి 27 నుంచి మార్చ్ 9th వరకు అని చెప్పారు. నెక్స్ట్ ఇది చూసుకుంటే ఇది గ్రూప్ 2. గ్రూప్ 2కి ఏమిచ్చారు? ఫిబ్రవరి 25 ప్రిలిమ్స్ ఎగ్జామ్ పెడతామని ఇచ్చారు. ప్రిలిమ్స్ ఎగ్జామ్ అంటే స్క్రీనింగ్ టెస్ట్. మరి నెక్స్ట్ గ్రూప్ 1కి ఏమిచ్చారు? మార్చి 17th అని ఇచ్చారు. అది కూడా ప్రిలిమ్స్ ఎగ్జామ్‌కి గ్రూప్ 1కి. మెయిన్స్ ఎగ్జామ్ అనేది తెలీదు అసలు ఎప్పుడనేది. నెక్స్ట్ ఇవన్నీ కూడా డిగ్రీ లెక్చరర్స్ కానీ, జూనియర్ లెక్చరర్స్ కానీ, లేదంటే పాలిటెక్నిక్ లెక్చరర్స్ కానీ, ఈ 3 కూడా రిటన్ ఎగ్జామ్స్ ఎప్పుడు పెడతామని ఇచ్చారంటే ఏప్రిల్ ఆర్ మే 2024లో పెడతామని ఇచ్చారు. సో, ఇది పాసిబుల్ అవుతుందా అసలు? ఏప్రిల్, మేలో అసలు ఎలక్షన్ కూడా కంపల్సరీగా ఉంటుంది కదా! ఇప్పుడు చాలామందికి డౌట్ ఉన్నదేంటి? మనకి ఎలక్షన్ కోడ్ కంపల్సరీగా వస్తుంది. ఎప్పుడు వస్తుందంటే మార్చ్ ఫస్ట్ వీక్‌లో గానీ, ఫిబ్రవరి లాస్ట్ వీక్‌లో గానీ కంపల్సరీ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు సెంట్రల్ ఎలక్షన్స్ ఏప్రిల్ 16 అని డేట్ ఇచ్చేశారు. సో, అటు ఇటుగానే ఏపీలో కూడా ఎలక్షన్స్ ఉంటాయి. సో, ఏపీలో ఫస్ట్ వచ్చింది కాబట్టి తొలి విడత పోలింగ్‌లోనే ఉంటాయి అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఎలక్షన్స్‌కి కనీసం 3 వారాల ముందు ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి కనీసం 3 వారాల ముందు నుంచి చూసుకున్నా కూడా లాస్ట్ 2019లో మార్చ్ 10th ఇచ్చారు ఎలక్షన్ నోటిఫికేషన్. సో, అట్లా చూసుకున్నా కూడా ఇప్పుడు మిగిలిన ఎగ్జామ్స్ అన్నీ జరగటానికి ఉండదు కదా! ఏప్రిల్ ఆర్ మేలో డిగ్రీ లెక్చరర్స్ కానీ, పాలిటెక్నిక్ లెక్చరర్స్ కానీ, జూనియర్ లెక్చరర్స్ కానీ, లేదంటే మార్చ్ 17th అని ఇచ్చారు గ్రూప్ 1కి. అది కూడా పోస్ట్‌పోన్ అవుతది కదా కంపల్సరీగా. ఎలక్షన్ కోడ్‌లో ఇన్ని ఎగ్జామ్స్‌ని కండక్ట్ చేయడం అసలు అవుతుందా? అందరికీ ఇదే కదా డౌట్ ఉంది. బట్ ఈ డేట్స్ అయితే ఎలా ఫిక్స్ చేశారు అని చాలామందికి దీని మీద అనుమానంగా ఉంది. అంటే ప్రిపేర్ అవ్వాలన్నా కూడా ముందు ఈ డౌట్ క్లారిఫై అయితే గానీ ప్రిపరేషన్ మీద కూడా ఇంట్రెస్ట్ అనేది రాదు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది పోస్ట్‌పోన్ చేయాలని చాలామంది చెప్తున్నారు. పోస్ట్‌పోన్ చెయ్యొద్దు, పెట్టేసేయండి అని సిన్సియర్‌గా చదువుకుని ఉండేవాళ్ళు. లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ ఇస్తామని ఆగస్ట్ నుంచి అప్పటి నుంచి చెప్తూ ఉన్నారు కదా!
ఇది చెప్తున్నారు గానీ నోటిఫికేషన్ ఇవ్వలేదు. లాస్ట్ 4 ఇయర్స్ నుంచి లేదు కాబట్టి, చదవాలంటే ఎవరికీ ఇంట్రెస్ట్ రాదు. నోటిఫికేషన్ అనేది వస్తుంది. కనీసం ఒక ఇలా ఒక చిన్న అఫీషియల్‌గా ఒకటి రిలీజ్ చేసినా గూడా ఇట్లా నోటిఫికేషన్ వస్తుందని చెప్పి కొంత ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది చదువుకోవడానికి. బట్ అసలు ఏమి ఇవ్వనప్పుడు ఇంట్రెస్ట్ ఉండదు. ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కొంతమంది ఏమంటున్నారు యాస్పిరెంట్స్ అంటే, చాలా తక్కువ టైం ఉంది అసలు చదువుకోవడానికి. కనీసం చాలా సిలబస్ ఉంది. కవర్ చేసుకోవడానికి టైం సరిపోదు. కాబట్టి పోస్ట్‌పోన్ చేస్తేనే మంచిది మాకు ప్రిపరేషన్‌కి అని. కొంతమంది స్టూడెంట్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళేమో లేదు పోస్ట్‌పోన్ చేస్తే మళ్ళీ ఇంకెప్పటికి పెడతారో ఏమో తెలీదు. కండక్ట్ చేస్తేనే మంచిది అని చెప్పి కొంతమంది. సో, అటు ఇటు 2 రకాలుగా గూడా ఒపీనియన్స్ ఉన్నాయి. మరి ఇప్పుడు ఆహ్, లాస్ట్ ఇయర్ టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్ 2కి మీరు చూసే ఉంటారు గదా! టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్ 2 ఫస్ట్ ఇచ్చారు. ఫస్ట్ ఇచ్చినప్పుడు ఎగ్జామ్‌కి మధ్యలో గ్యాప్స్ చాలా తక్కువున్నాయి. మాకు ప్రిపరేషన్‌కి టైం లేదు అని చెప్పినప్పుడు చాలామంది స్టూడెంట్స్ కంప్లెయింట్స్ ఇచ్చారు. అలా కంప్లెయింట్స్ ఇచ్చినందువల్ల టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్ 2ని పోస్ట్‌పోన్ చేశారు. ఏంటి ఎక్కువ మంది కంప్లెయింట్స్ ఇచ్చారు కాబట్టి, స్టూడెంట్స్ ఇచ్చారు కాబట్టే. పోస్ట్‌పోన్ చేసి ఎప్పుడు పెట్టారు మళ్ళీ నవంబర్ ఎప్పుడో పెట్టారు. మళ్ళీ అప్పుడేమైంది ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎలక్షన్స్ స్టార్ట్ అయిన తర్వాత ఈ ఎలక్షన్ కోడ్ స్టార్ట్ అయింది. ఎలక్షన్ కోడ్ స్టార్ట్ అయిన తర్వాత ఎగ్జామ్స్ పెట్టాలి అంటే ఎలక్షన్ కమిషన్ యొక్క పర్మిషన్ ఉండాలి కదా! సో, ఎలక్షన్ కోడ్‌లో ఉండే పాయింట్స్‌లో ఏంటంటే ఆ ఎలక్షన్ కోడ్ కండక్ట్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి ఎటువంటి ప్రకటనలు చేయకూడదు అని ఉంది. నేను చూసినంత వరకు నాకు. ఎటువంటి ప్రకటనలయితే ముందే ఇచ్చేసారు కదా! సో, ఎగ్జామ్స్ అయితే పెడతారేమో అని కొంతమంది. ఎగ్జామ్ పెట్టే వీలు ఉంటుంది గదా! అని. ఆ టైంలో నోటిఫికేషన్స్ రిలీజ్ చేయకూడదు అని కొంతమంది అంటున్నారు. బట్ ముందే నోటిఫికేషన్ ఇచ్చేసిన వాటికి ఎగ్జామ్స్ పెట్టొచ్చు అది అని కొంతమంది అంటున్నారు. బట్ టీఎస్‌పీఎస్‌సీలో జరిగిందయితే గ్రూప్ 2లో అప్పుడు ఎలక్షన్ కోడ్ స్టార్ట్ అయింది కాబట్టి ఆహ్, ఈ కలెక్టర్స్ కానీ, పోలీస్ సిస్టమ్ గానీ అంతా ఎలక్షన్ డ్యూటీస్‌లో అంతా బిజీగా ఉంటారు కాబట్టి, మేము ఎగ్జామ్స్‌కి కండక్ట్ చేయలేము అని చెప్పారు కాబట్టి ఎగ్జామ్‌ని పోస్ట్‌పోన్ చేశారు. బట్ అది పాజిబిలిటీ ఉంటుందా? ఒకవేళ కండక్ట్ చేయగలము మేము అని చెప్పి ఆహ్, మేబీ వాళ్ళు ముందుకు వస్తే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారా అనేది ఒక పాయింట్ అనమాట. సో, ఏదైనా కానీ ఇప్పుడు ఇన్ని డౌట్స్ పెట్టుకుంటూ ప్రిపరేషన్‌ని డిలే చేసుకోవద్దు. ఒకవేళ ఇప్పుడు కాకపోయినా మే తర్వాతైనా గానీ ఒకవేళ పోస్ట్‌పోన్ చేస్తే, మే తర్వాతైనా మళ్ళీ అప్పుడైనా వెంటనే పెట్టేసే ఛాన్స్ ఉంటుంది గదా! ఒకవేళ ఇప్పుడు పోస్ట్‌పోన్ చేశారనే అనుకుందాం. బట్ అప్పుడైనా వెంటనే ఒక 20 డేస్ గ్యాప్‌లోనే పెట్టేస్తే అప్పుడైనా టైం తక్కువగానే ఉంటుంది గదా! సో, ప్రిపరేషన్ అయితే యాజ్ యూజువల్‌గా కంటిన్యూ చేయాలి. అదైతే కంపల్సరీగా ఆహ్, నోట్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి హాల్ టికెట్స్ వస్తే గనక మీకు అప్డేట్ పెడతాను గ్రూప్ 2. కంపల్సరీగా మన ఛానల్ ఫాలో చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్.